జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ధ్యాసంతా రాజకీయాల మీదే ఉందని వేరే చెప్పనక్కర్లేదు. గతేడాది జరిగిన ఎలక్షన్ లో భారీ మెజారిటీ పొంది విజయం సాధించాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ పవన్ ప్రస్తుతం పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే తాను పెండింగ్ లో ఉంచిన సినిమాల కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే పవన్ ఇచ్చిన కాల్ షీట్స్ ను కొంతమంది నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మరికొంతమంది నిర్మాతలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని పవన్ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి కావడానికి వచ్చింది. అయితే పవన్ అభిమానుల్లో మాత్రం బాగా నాటుకుపోయిన చిత్రం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ నటిస్తున్న ప్రస్తుత చిత్రాలలో ఈ చిత్రం పైనే ఎక్కువగా అంచనాలున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. హరిహర వీరమల్లు చిత్రం తర్వాత పవన్ కూడా ఓజీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ పై ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయిలో చేరాయి. పవన్ పొలిటికల్ మీటింగ్ కు ఎక్కడికి వెళ్లినా కూడా ఓజీ అని అరుస్తూ కొంత ఇబ్బందికి గురి చేస్తున్నారు. అయితే పవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మూవీపై వస్తున్న అంచనాల దృష్ట్యా ఓజీ చిత్రాన్ని 2 భాగాలుగా చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ పవన్ కు ఉన్న పొలిటికల్ బిజీ వల్ల అది సాధ్యం కాదని తెలుస్తోంది. అంతేకాక పవన్ కూడా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించే విషయంలో సంతృప్తిగా లేడట. దీంతో అభిమానులు కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయితే రీసెంట్ గా హరిహర వీరమల్లు చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ హరిహర వీరమల్లు వాయిదా పడినట్లయితే ఓజీ చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.